ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి వేసవి తీవ్రత అధికమవుతూ ఉంది. కాస్త జాగ్రత్తగా బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత మట్టుకు ప్రభు సన్నిధిలో మరి ధ్యానించడానికి, ప్రార్థించడానికి, వాక్యాన్ని తలపోసుకొని చదవడానికి సమయాన్ని కేటాయించుకుంటే ఆశీర్వదకరంగా ఉంటుంది. ఖాళీగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ వేసవంతయు కూడా ప్రభు ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని ప్రభు దాచి కాచి ఆయన క్షేమాన్ని ప్రసాదించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 147వ కీర్తన మొదటి పల్లవిలోని వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనము ఆయనను స్తుతించాలట, స్తోత్రగానము చేయాలట. ఎందుకు అనే మాటకి అర్థమే లేదు అని నేను అనుకుంటాను. ఆయన స్తుతించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఎన్ని కారణాలు లేవు? మనం తలంచాలనే కానీ, స్మరించాలనే కానీ, జ్ఞప్తికి తెచ్చుకోవాలనే కానీ లెక్కకు మించినవి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఆయన సన్నిధిలో అనుక్షణం అనుభవిస్తూనే ఉన్నాము. దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనే వ్యక్తి ఈ భూతలంపై సజీవుడిగా లేడు. ఎందుకంటే అసలు అన్నిటికంటే ఘనమైన గొప్ప అద్భుతం ఏంటంటే, ఈ గాఢాంధకారం లోకంలో ప్రభు మనల్ని సజీవులుగా ఉంచి, మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచి, ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడడమే గొప్ప అద్భుతం. దానికి మించిన ఘనకార్యం, గొప్ప కార్యం మరొకటి లేదు అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్తుతించాలి అన్నప్పుడు మన హృదయం మొదటగా కృతజ్ఞతతో నింపబడాలి. ఎవరు ఆయన స్తుతిస్తారు? ఆయన మేలులు యోచించలేని వారు, ఆయన ఘనకార్యములను చూడలేని వారు ఆయన స్తుతించలేరు కదా. ఆయన చేసిన మేలులను గుర్తించి తలంచి ఆ ఘనకార్యములను పొందుకున్న వాళ్ళు మౌనంగా ఉండలేరు కదా. మరి ఈ రోజున ఏ కోవకు చెందిన వారం మనము? మేలులు అనుభవిస్తూ మర్చిపోతున్నామా? లేక ప్రభు చేసిన మేలులు తలంచుకుంటూ స్తుతిస్తున్నామా? కొంతమందిలో కృతజ్ఞతాపూర్వకమైన భావన కనిపించదు. అనుభవిస్తుంటారు, పొందుకుంటుంటారు, ప్రార్థిస్తుంటారు, దేవుని దగ్గర ఆశీర్వాదాలన్నీ అందుకుంటుంటారు, కానీ ప్రభు చేసిన మేలులను తలంచి స్తుతించడం వారికి చేత కాదు. ఆ భావన కూడా వారికి కలుగదు. కానీ మనం అలాంటి వారం కాకుండా ప్రతి విషయంలో మన పితరులు కదా ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఎలా దీవించబడ్డారో, ఎలా గణపరచబడ్డారో ఆ రీతిగా కృతజ్ఞత భావంతో మనం ఆయన స్తుతించాలని, స్తోత్ర గానము చేయాలని ఇదిగో ఈ వాక్యం మనకు మరొకసారి స్పష్టత ఇస్తుంది. అయితే ఒక్క మాట, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆయన స్తుతించుటకు కారణాలు మనం చూసినప్పుడు ఈ పూట ధ్యానం కొరకు కొన్ని మనం గుర్తించగలుగుతాము. మొదటగా మీరు గమనించినప్పుడు ఎందుకు ఆయన స్తుతించాలి అనంటే, ఆయన స్తుతించుటకు కారణాలు మొదటిగా మనం చూసినప్పుడు ఒకసారి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అన్నాడు, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించే ఆ దేశంలో ఆ పర్వతం పైన నువ్వు దహన బలి అర్పించాలి అని కోరుకున్నాడు. ఎందుకు కోరాడు అనేది ఆ చరిత్ర మనం చదివితే మనకు స్పష్టమవుతుంది. ఏదో ఆయన నరబలిని కోరాడు అని కానీ, లేకపోతే ఏదో ఆశించాడు అని కాదు, కానీ ఎందుచేత ఏమి ఆయన ఆశించి ఆ బలిని కోరాడు అనేది మనకు సుస్పష్టంగా ఈ వాక్యంలో ప్రత్యక్షమవుతుంది.
నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడిని అని ఆయనే చెప్తున్నాడు. అయితే ఆ ప్రేమించుచున్న ఆ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు ప్రియులారా, అబ్రహాము తన కుమారుని చేత పట్టుకున్నాడు. కత్తె, కత్తులు, నిప్పు చేత పట్టుకున్నాడు. పనివాళ్ళను తీసుకుని బయలుదేరిపోయాడు. చూడండి, బలి అర్పించేది ఒక వంతు అయితే, ఆ బలిని సిద్ధం చేసి హృదయపూర్వకంగా అక్కడి నుంచి కదలడమే ఆ బలి అర్పించిన సూచన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ పర్వతం మీద బలి ఇచ్చిన తర్వాత ఆ బలి దేవుడు అంగీకరించడం అనే దానికంటే కూడా, దేవుడు చెప్పిన ఆ మాటకి ఎప్పుడైతే తన మనసులో ఆయన సిద్ధపడ్డాడో అప్పుడే ఇస్సాకుని ఆత్మీయంగా బలి అర్పించేశాడు. దేవుడు ఆ అర్పణని అంగీకరించేశాడు. ఎప్పుడైతే ఇది దేవునిది, ఇది ఆయన కోరుకున్నాడు, ఇది దేవునికే సమర్పించాలి అని ఎప్పుడైతే ఆయన హృదయంలో తీర్మానం చేసుకున్నాడో అప్పుడే బలి అర్పణ అయిపోయింది. సరే, అబ్రహాము ఇస్సాకును తీసుకుని బయలుదేరి పర్వతం మీదకి వెళ్ళాడు, మోరియా పర్వతం మీదకి. ప్రియులారా, వెళుతున్నప్పుడు అమాయకంగా అడిగాడు ఇస్సాకు తండ్రిని. తండ్రి అంటే అబ్రహాము కూడా ఏమి నా కుమారుడా అంటూ సమాధానం ఇచ్చాడు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణను మనం గమనించినప్పుడు మన హృదయం ద్రవిస్తుందండి. ఎందుకంటే ఇక కొద్ది నిమిషాలలో తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బలి అర్పించబోతున్నాడు. తండ్రి హృదయం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియకేమీ కాదు. జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్లాడుతున్న బిడ్డను చూసినప్పుడు తల్లిదండ్రులు ఎలా రోధిస్తారు, దుఃఖిస్తారు, కృంగిపోతారు అనేది ఇంచుమించుగా మనకు అనుభవం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు తండ్రిని, కట్టెలు ఉన్నాయి, కత్తె ఉంది, నిప్పు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, మరి బలిపశువేది అన్నప్పుడు ఒక్కసారి ఆయన హృదయం ఎలా తల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి చూడండి. కానీ అబ్రహాం చక్కటి మాట చెప్పాడు. మీరు చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఇక్కడ చూడండి, తమ కుమారుడైన ఇస్సాకునకు అబ్రహాం చెబుతున్నాడు, ఈ బలి ఇవ్వడానికి బలి పశువుని దేవుడే చూసుకుంటాడు. అంటే తమ బిడ్డకి ఆయన చెప్తున్న మాట, మన దేవుడు చూసుకునే దేవుడు. మనకి ఏది కావాలి, ఏది అక్కర ఉంది, ఏది ఎప్పుడు అవసరమై ఉంది ఆయనకు తెలుసు కదా నాయన. మనం ప్రయాసపడి మన మీద, మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన ఆలోచన మీద మనం పరుగులు తీయాల్సిన అవసరం ఏముంది? మనకి ఎప్పుడు ఏది కావాలనో ఆయనకు తెలుసు. వాస్తవంగా ఆ స్థానంలో మనం కనుకుంటే ఇస్సాకును గట్టిగా పట్టుకొని ఏడ్చేయడము, లేకపోతే గోల్ చేయడము, అలాంటి కార్యక్రమాలు ఉండేవి. కానీ ఎంత నిబ్బరమైన బుద్ధితో, ఎంత నిబ్బరమైన హృదయంతో అబ్రహాము మరి ఇస్సాకునకు సమాధానం చెప్తున్నాడు చూడండి. ఆయన మన దేవుడు, చూసుకునే దేవుడు. మరి ఈ రోజున అదే భావన మనకుంటే మనం ఎందుకు చింతిస్తాము, ఎందుకు కలవరపడుతాము, ఎందుకు బొంబేలెత్తిపోతాము? అటు ఇటు ఇటు అటు పరుగులు తీసి అలసి సొలసి సొక్కిపోయి సమస్యలిపోయి దేవుని మీద విరక్తి కలిగిన వారమై ఈరోజు దేవునికి దూరమైపోవలసిన అవసరతలేంటి? నీ అవసరతలు ప్రభువుకు తెలియదా? నీ అక్కర్లు ప్రభువుకు తెలియదా? నీకు ఏ వయసులో ఏది కావాలి, ఎప్పుడు నీ పిల్లలకి ఘనకార్యాలు చేయాలి, ఎప్పుడు నీ కుటుంబానికి మేలు చేయాలి, ఎలా ఎప్పుడు నిన్ను నడిపించాలనో దేవునికి తెలియదా? మనకు ఆ దృష్టి లేదు, మనకు ఆ భావన లేదు. మన ఆలోచన సిద్ధింపబడాలని, మన ఆలోచన నెరవేర్చబడాలని కోరిక మనలో ఉంటుందే కానీ నేను ఆరాధించే దేవుడు, చూసుకునే దేవుడు, ఆయనకి మరుగైనది ఏంటి, ఆయనకి తెలియనిది ఏంటి, నా అక్కర ఆయన తీర్చగలడు కదా అనే విశ్వాసం మనలో కలగట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే విశ్వాసహీనులమై దైవ కార్యాలకి మనం దూరాన ఉంటున్నాము. ఆ దుఃఖ సాగరంలో నుంచి మనం బయటపడలేకపోతున్నాము. అబ్రహాం జీవిత చరిత్రలో మనం గమనిస్తాము. వారు అక్కడికి వెళ్ళారు. మరి అబ్రహాం కట్టెలు పేర్చాడు, కన్నబిడ్డ కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు. ఆ బలి పశువుగా ఇస్సాకుని కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు మరి వాస్తవంగా ఇస్సాకు అని ఉండాలి. మరి దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా, నన్నేనా దేవుడు చూపించింది అని అనకుండా పోయి ఉంటాడు అనుకున్నారా? వారిద్దరి మధ్య ఏమి సంభాషణ జరిగిందో, కానీ అంతలో దేవుడు అబ్రహామును పలకరించాడు. ముండ్ల పొదలో చిక్కుకొని పోయి ఉన్న పొట్టెలను చూపించాడు.
కాళ్ళు కట్టేసి ఉన్న ఆ బిడ్డ కాళ్ళు విప్పబడ్డాయి. మరలా ఇసాకు లేపబడ్డాడు. ఇద్దరు కలిసి ఆ ముండ్ల పొదలో చిక్కుకొని పోయి ఉన్న పొట్టేలు తీసుకుని వచ్చి బలి అర్పించినప్పుడు మరలా ఇసాకు అబ్రహామును అడిగి ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు అన్నావు, దేవుడు ఈ పొట్టేలను చూపించాడా అన్నప్పుడు ఆ మాధుర్యమైన గడియలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. ప్రియమైన సహోదరులారా, నిశ్చయముగా ఆయన చూసుకుంటాడు అన్నప్పుడు ఆయన చూసుకుంటాడు. మన బాధ్యత ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన లేఖనాన్ని, ఆయన చెప్పిన మాటని మనం నెరవేర్చగలిగినప్పుడు మన కార్యాలు ఆయన నెరవేరుస్తాడు. వారిద్దరి మధ్య ఎంత వింతైన కార్యం జరిగి ఉంటుంది. కొన్ని నిమిషాల ముందు అబ్రహాము అన్నాడు దేవుడు చూసుకుంటాడని. కొన్ని నిమిషాల ముందు ఇస్సాకు కాళ్ళు కట్టేసి బలిపుట్టి మీద పెట్టేశాడు. అప్పుడు ఇస్సాకు చూసుకుంటాడు దేవుడు అని అన్నాడు. మరి నన్ను చూసుకున్నాడా అని అనుకుని ఉంటాడు. కొన్ని నిమిషాల తర్వాత దైవ కార్యాలు కళ్ళతో చూశారు. ఈ ఘట్టాలన్నీ ఒక్కొక్కటికి తలంచినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. మరి అన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవునికి స్తుతిగానం చేయకుండా, ఆయన చూసుకునే దేవుడు వాళ్ళకి అద్భుతం చేసినప్పుడు స్తుతిగానం పాడకుండా ఇంకెలా ఉండగలుగుతారు? అలాగైతే నా ప్రియ సహోదరులారా, మనం కూడా ఆయన ఇంతవరకు మన కార్యాలు నెరవేర్చి ఇంతవరకు గొప్ప కార్యాలు చేస్తూ వెన్ను తట్టి నడిపిస్తున్న తండ్రికి అవన్నీ తలంచినప్పుడు స్తుతిగానం చేయక స్తుతించకుండా ఉండకూడదు. ఆయన స్తుతిగానం చేయాలని, అది మనోహరమని ఇదిగో ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది. మరొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 45వ కీర్తన 7వ చరణంలో వ్రాయబడిన చక్కటి వాక్కు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాళ్ళ కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన చెలికాళ్ళ కంటే హెచ్చగునట్లు మనల్ని హెచ్చిస్తాడంట. ఎందుకు ఆయనకి స్తోత్రగానం చేయాలి? ఎందుకు ఆయనను స్తుతించాలి? ఆయన హెచ్చించే దేవుడు, ఆయన చూసుకునే దేవుడు అండి. మన ఎడల ఆయన కోరుకున్నది ఏంటి అనంటే మనం హెచ్చుగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థితిలో నడవాలి, ఉన్నత స్థితిలో బ్రతకాలి. మనలో ఉన్న కొదువ ఆయనలో ఉండదండి. మనం ప్రార్థన చేసేటప్పుడు అంటుంటాం అమాయకంగా 30దంతులుగాను 60దంతులుగాను అని. కానీ దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడు అనంటే మనం బహుగా ఫలించాలని, ఉన్నతంగా బ్రతకాలని, ఉన్నతంగా హెచ్చించబడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఇంత ఉన్నతంగా ఆలోచించినప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ అన్నట్లుగా సతికిలబడిపోయి ఉన్నామా? లేకపోతే హెచ్చించబడుతున్నామా? దేవుని చేత ఆశీర్వదించబడుతున్నామా? మరి ఆయన మనల్ని హెచ్చించాలంటే, ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే తగిన యోగ్యత, అర్హత కూడా మనం కలిగి ఉండాలి కదా. ఆయన మనల్ని హెచ్చించినట్లు, గణపరచునట్లు, మనల్ని దీవించినట్లు, ఉన్నత స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళేటట్లు ఆ అర్హతని మనం కలిగి ఉన్నామా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఆయన మన నీతికి తగినట్లు, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనక, మరి ఈ అర్హతని మనం కలిగి ఉండాలి కదా. భక్తిహీనతను ద్వేషించడం. ఈరోజు లోకంలో మనం నిండుకొని ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాము. భక్తిహీనత, శక్తి కలిగిన భక్తిని, నీతిని వెతకవలసి వస్తుంది. భక్తిహీనతని ఈ రోజున మనం నిండుకొని ఉన్నటువంటి లోకాన్ని చూడవలసి వస్తుంది. ఎటు చూసినా కూడా నీతి లేని కార్యక్రమాలు, భక్తిహీనతకు సంబంధించిన క్రియలు కనిపిస్తున్నాయండి. భక్తి లేక కాదు, ప్రతి వ్యక్తి ఏదో ఒక భక్తి చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ భక్తి హీనమైన భక్తి, భక్తిహీనత. చాలినంత భక్తి కాదు, ఉండవలసినంత భక్తి కాదు, హీనమైన భక్తి. దేవుడు మెచ్చే భక్తి కాదు, ప్రతిఫలం తెచ్చే భక్తి కాదు, నీతి లేని హీనమైన భక్తి క్రియలు.
ఎదుటివారిని హింసించడం అనేది ఒక భక్తి అయిపోయింది. ఎదుటివాని రక్తాన్ని చూడాలి అని అనుకోవడం ఒక భక్తి అయిపోయింది. ఎదుటివారిని హింసించి, వేధించి, బాధించి నేను గొప్పవాడిని కావాలి అనుకోవడం కూడా ఒక భక్తి పారవస్యమైపోయింది. అలాంటి లోకపు నీతి ఏలుబడి చేస్తుంది. కానీ దైవ నీతి అలాంటిది కాదు. దైవ భక్తి అలాంటిది కాదు. అది లాభసాధకమైనది. అది మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఆ భక్తి మనకు ప్రతిఫలాన్ని కలుగు చేస్తుంది. ఆ భక్తి మనల్ని దేవునిలో స్థిరపరుస్తుంది. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నామా, లేకపోతే నీతిని ద్వేషించి భక్తిహీనతను ప్రేమిస్తున్నామా? ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నాము, నీతినే ద్వేషించి భక్తిహీనతను ప్రేమిస్తున్నారు. నీతిగా, నిజాయితీగా, యథార్థిగా బ్రతికితే అలాంటి వాళ్ళని చేతగాని వాళ్ళలాగా లెక్కేస్తున్నారండి ఈ లోకం. నీతిగా, నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఏమి చేత కాదో పనికిరారు అన్నట్లుగా లెక్క కడుతున్నారు. కానీ నేనంటాను, లోకం ఆ రీతిగా లెక్క కట్టినా సర్వశక్తి కలిగిన దేవుడు మన ప్రక్కన నిలిస్తే చాలు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు దృష్టిలో మనం ఉంటే చాలు. ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన ఘనతకి ఏది అడ్డు నిలబడలేదు. ఆయన ఘనతకి ఏది పోటీ రాలేదు. ఆయన ఘనతని అణగదొక్కగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి కూడా లేదు. అన్నప్పుడు నీతిని ప్రేమించుచున్నామా, ద్వేషించుచున్నామా అనే విమర్శ మనకు కలగాలి. ఆటుపోటులో ఎదురైన అవాంతరాలే వచ్చిన అభ్యంతరాలే ఉవ్వెత్తు కెరటాల వల్లే మన మీద విరుచుకుపడినప్పటికీ నీతిని మనం విడిచిపెట్టకూడదు. నీతిని ప్రేమించి మనం దుర్నీతిని, భక్తిహీనతను ద్వేషిస్తే ఆ యోగ్యతను బట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. లేఖనాల్లో మొర్దెకై చరిత్ర మీరు చూడండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క చరిత్రలు మీరు చూడండి. వాళ్ళు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారు. హింసలైనప్పటికీ వాళ్ళు భయపడలేదు. భక్తి మార్గాన్ని తొలగిపోలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వాళ్ళు భక్తిహీనతను ద్వేషించి నీతిని అనుసరించినందున అగ్నిని చల్లార్చగలిగారు. సింహాల నోళ్ళు ముయ్యగలిగారు. శత్రు రాజుల యొక్క చరిత్రల్ని, వాళ్ళ యొక్క చట్టాలని తిరగవ్రాయగలిగిన వీరులుగా మార్చబడ్డారు. నా ప్రియమైన వారలారా, ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన మనల్ని హెచ్చించగలిగిన వాడు. మొర్దెకై హెచ్చించబడ్డాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు హెచ్చించబడ్డారు. ఇదిగో మనం కూడా ఆ హెచ్చించే దేవుని స్తుతించాలి. ఆయనకు స్తోత్రగానం చేయాలి. ఆఖరిగా ఇంకొక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 147వ కీర్తనలో 3వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చూసారండి, వాక్య భాగంలో 2 విషయాలు మనం చూస్తాం. 1 బాగు చేయువాడు, 2 కట్టువాడు. ఏం బాగు చేస్తాడు, ఏం కడతాడు? చెదరిన గుండెను బాగు చేస్తాడంట, గాయములను కడుతాడట. చూడండి, మన ప్రభు ఎవరు అంటే మన హృదయాన్ని చూచేవాడు, అంతరంగాన్ని ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది, చాటైన చోటేమీ లేదు. అయితే ఇక్కడ చెదరిన గుండె అది ఎవరికి కనిపిస్తుంది? మనిషి బాగానే ఉంటున్నాం, బాగానే తిరుగుతుంటున్నాం, బాగానే తింటుంటున్నాం, అన్ని రంగాలలో ఘనమైన వ్యక్తులుగా ఉంటున్నాం. కానీ గుండెల్లో ఉన్న వ్యధ పోతుందా? హృదయంలో ఉన్న అలజడి తొలగుతుందా? మనసులో ఉన్న బాధలు ఈ రోజున దూరం అవుతున్నాయా? తింటున్నా, తిరుగుతున్నా, ఉంటున్నా, పని బాటలు చేసుకుంటున్నా, ఆ మనోవేదన హృదయంలో ఈ రోజున మనిషిని కృంగదీస్తున్నటువంటి వాస్తవం మనకు తెలుసు కదా. మరి ఈ దాగి ఉన్న ఈ బాధని, ఈ వేదనను, ఈ క్షోభను ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారండి? మనసు ఎరిగిన మహా మనిషి ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెదరిన నీ గుండెను బాగు చేస్తాడు. ఏ విషయాలలో నీ హృదయం చెదరి ఉందో మనుషులుగా ఎవరికి తెలియకపోవచ్చు. ఏ విషయాలలో నీ మనసు సొలసి సొక్కిపోయి ఉందో, విరక్తి కలిగి ఉన్నదో మనుషులు ఎవరు గుర్తుపట్టకపోయినప్పటికీ ప్రభు చూస్తున్నాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు.
ఆయన బాగు చేయవాడు. బదలి వృక్షం క్రిందకు వెళ్ళి మరణాపేక్ష కలిగిన వాడు ఏలియా నిద్రపోతున్నాడు. ప్రార్థన చేసుకొని ఎవరు గుర్తించారు? ఎవరు పలకరించారు? ఎవరు ధైర్యపరిచారు? ఎవరు ప్రోత్సహించారు? ఎవరు లేవనెత్తారు? సర్వశక్తి కలిగిన దేవుడు తప్ప. ఆ దేవుడే నిన్ను చూస్తున్నాడు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే నీతో పలకరించువాడు. ఆ దేవుడే నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయంలో ఉన్న ఆ కలతని కలవరాలను తొలగించి బాగు చేయగలవాడు. నీ గుండెకు కలిగిన గాయాన్ని ఆయన కడుతాడు. మనుషులు హృదయాన్ని గాయపరుస్తారు, పరిస్థితులు హృదయాన్ని గాయం చేస్తాయి, కానీ దేవుడు ఆ గాయాన్ని కడుతాడు. మనుషుల్లాగా దేవుడు గాయాలు రేపేవాడు కాదు, దెబ్బ కొట్టేవాడు కాదు, రక్తం చూసేవాడు కాదు. మన కొరకే రక్తం కార్చేవాడు, మన కొరకు దెబ్బలు తిన్నవాడు, మన కొరకు దిగి వచ్చి ప్రక్కన నిలిచి ఆదరించే ఆదరణకర్త. అందుకే ఆయనకు స్తోత్రగానం చేయాలి, ఆయన స్తుతించాలి. ఈ సంవత్సరం మనం పాటలు మనం పాడుకుంటాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక, ఈ స్తుతి మాలిక, ఈ స్తుతి దండ, అంటే ఈ స్తుతి మాల పూలదండ వలె ఈ స్తుతి అనే ఈ దండ నీకేనయ్యా. నా జీవితంలో ఉన్నత స్థానం నీకయ్యా. ఈ ఘనవేదిక నీకు. నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలను? నిన్ను ఆరాధించకుండా ఎలా ఉండగలను? నీ ప్రేమ నా ఎడల చల్లారిపోలేదు. అది ఆ పవిత్రమైన ప్రేమ మరణానికి కూడా వెనుతిరగలేదు. అందుకే నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. తీర్మానం చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని ఆరాధించాలి. కారణాలు ఎన్నో ఉన్నాయి, మా ఊహకు మించినవి ఉన్నాయి. ఇదిగో కొన్నిట్లు మేము ధ్యానించగలిగాము. ప్రభువా, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచావు, మీ నామాన్ని స్తుతించేటట్లు ఉంచావు, సజీవుల దేశంలో మమ్మల్ని నిలబెట్టావు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు మా సమస్తాన్ని చూసే దేవుడవు, మా నీతికి తగినట్లు మమ్మల్ని హెచ్చించే దేవుడవు. చెదరిన మా గుండెను బాగు చేసి గాయాలు కట్టే దేవుడవు. నాయనా, మేము స్తుతించకుండా ఎలా ఉండగలము? ఆరాధించకుండా ఎలా ఉండగలము? మా స్తుతుల సింహాసనమందు మీరు ఆసీనుడవై మమ్మల్ని కడవరకు నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.